హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో లీసా, జాన్ అనే అన్నా చెల్లెల్ని చూపిస్తారు. లీసాకి ఒక నెలలో పెళ్లి జరగబోతుంది. అందుకని ఆమె తనకు కావాల్సిన వస్తువులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. జాన్ స్కూల్‌లో చదువుతున్నాడు. అతని లవర్ పేరు మెరీనా. లీసా, జాన్‌లు అక్కా, తమ్ముడు అయిన క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఒకరికొకరు ప్రతి విషయం షేర్ చేసుకునేవాళ్ళు. ఒకరోజు వీళ్ళిద్దరూ షాపింగ్ చేయడానికి బయటకు వెళ్తారు. వీళ్ళు వెళ్ళే దారిలో రెడ్ సిగ్నల్ పడుతుంది. అప్పుడు కార్ విండో దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేయమంటాడు. జాన్ డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు వ్యక్తులు కార్ వెనక సీట్లో వచ్చి కూర్చుంటారు. అందులో ఒక వ్యక్తి చేతిలో గన్ ఉంది. జాన్ని ఆ వ్యక్తి నేను చెప్పిన దారిలో వెళ్ళమని చెప్తాడు. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కుంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు ఈ అక్క తమ్ముడిని కార్ డిక్కీలో వేసుకొని ముందుకు వెళ్తారు. వీళ్ళు కార్ని ఒక ఎర్ర రంగు ఇంట్లోకి తీసుకెళ్తారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే అక్క తమ్ముడిని డిక్కీలోంచి కిందకి దించుతారు. జాన్, లీసా కళ్ళకు గంతలు కట్టి ఒక రూమ్‌లోకి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కుంటారు. డబ్బు లాక్కున్న తర్వాత వీళ్ళిద్దరిని ఒక రూమ్‌లోకి తీసుకొస్తారు. ఆ రూమ్‌లో ఒక బెడ్, కెమెరా అరేంజ్ చేసి ఉంటాయి. ఈ రౌడీల బాస్ పేరు నార్మన్. వాడు కూడా ఈ రూమ్‌లోనే ఉన్నాడు. అప్పుడు నార్మన్ లీసా, జాన్‌లతో మీ ఇద్దరిని మా వాళ్ళు చాలా సమయం నుంచి గమనిస్తున్నారు. నేను మీలాంటి యువతీ యువకుల అశ్లీల వీడియోలు తీసి అమ్ముకుంటూ ఉంటాను అని. ఇప్పుడు మీరిద్దరూ బంచుబ్బం ఆడాలి. నేను మీ వీడియో తీసుకుంటాను. ఒకవేళ మీరు నా మాట వినకపోతే నేను మీ ఇద్దరిని చంపేస్తాను అంటాడు. అక్క, తమ్ముడు షాక్‌లో ఏమీ మాట్లాడలేకపోతారు. నార్మన్ జాన్‌ని వెళ్లి బెడ్ మీద పడుకోమంటాడు. ఒక వ్యక్తి జాన్‌కి గన్ గురిపెట్టి ఉంటాడు. అది చూసి లీసా ఏడుస్తూ ఉంటుంది. నార్మన్ లీసాని వేరే రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. ఆ రూమ్‌లో నార్మన్ లీసాతో మాట్లాడుతూ "నువ్వు ఖచ్చితంగా నా మాట వినాలి. లేకపోతే నేను ముందు మీ తమ్ముడిని చంపేస్తాను" అంటాడు. "ఆ తర్వాత నిన్ను దబిడి చేసి చంపేస్తాను" అంటాడు. మరోవైపు జాన్ బెడ్ మీద బాగా ఆడుకోవడానికి ఒకడు బలవంతంగా వయగ్రా టాబ్లెట్ వేయిస్తాడు. ఓవైపు లీసాను కూడా నార్మన్ గాడు ఈ పనికి ఒప్పించుంటాడు. ఆ తర్వాత లీసాని జాన్ దగ్గరికి తీసుకొస్తారు. నార్మన్ చెప్పిన మాట విని లీసా, జాన్లు బంచుగ్బం ఆడతారు. వీడియో పూర్తిగా రికార్డింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని మళ్ళీ కారులో తీసుకుని వెళ్ళి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్తారు. అక్కా, తమ్ముడు ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. అయితే వీళ్ళిద్దరికీ ఎవరూ ఊహించుకోలేని సంఘటన జరిగింది. మరుసటి రోజు ఉదయం జాన్ విషయం మర్చిపోయి టిఫిన్ చేస్తాడు. తర్వాత జాన్ని వాళ్ళ నాన్న తన స్కూల్ దగ్గర వదిలిపెడతాడు. మరోవైపు లీసా తన బెడ్ మీద పడుకొని బాధపడుతూ ఉంటుంది. సాయంత్రం జాన్ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. వాళ్ళమ్మ జాన్‌తో మీ అక్క ఉదయం నుంచి రూమ్ నుంచి బయటకు రాలేదు అని చెప్తుంది. రాత్రి లీసా తన రూమ్‌లో నుంచి బయటకు వస్తుంది. బయటకు వెళ్లి తన లవర్ డేవిడ్‌ని కలుస్తుంది. లీసా డేవిడ్‌ని ఒక నెలలో పెళ్లి చేసుకోవాల్సింది. ఇద్దరూ ఒక కేఫ్‌లో కూర్చుని ఉంటారు. లీసా డేవిడ్‌తో నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్తుంది. ఈ మాట విని డేవిడ్ ఆందోళనకు గురవుతాడు. డేవిడ్ ఎందుకు పెళ్లి చేసుకోవు కారణం చెప్పమంటాడు. కానీ లీసా డేవిడ్‌కి ఏమీ చెప్పదు. సైలెంట్‌గా తిరిగి తన ఇంటికి వస్తుంది. మరుసటి రోజు జాన్ కూడా అదో రకంగా ఉంటాడు. తన ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడకుండా ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. అక్క, తమ్ముడు ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఒకరినొకరు చూసుకునేవాళ్ళు కాదు. లీసా చాలా సమయం తన రూమ్‌లోనే గడిపేది. జాన్ రోజు స్కూల్‌కి వెళ్తాడు. స్కూల్ నుండి వచ్చి తన రూమ్‌లోనే ఉండేవాడు. ఒకరోజు లీసా సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తుంది. ఈ డాక్టర్ పేరు ఈవా. లీసా డాక్టర్‌కి జరిగిన సంఘటన మొత్తం చెప్తుంది. రాత్రి డేవిడ్ లీసా దగ్గరికి వస్తాడు. తను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందో కారణం చెప్పమని అడుగుతాడు. ఈసారి కూడా తనకి ఏం చెప్పకుండా రూమ్‌లో నుంచి తరిమేసి పడుకుంటుంది. డేవిడ్ లీసా తండ్రితో కూడా మాట్లాడతాడు. అయితే తన తండ్రికి కూడా లీసా ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందో తెలియదు. మరుసటి రోజు లీసా తండ్రి పుట్టినరోజు. అందుకని అందరూ పార్టీ చేసుకోవడానికి బయటకు వెళ్తారు. దారిలో అక్క, తమ్ముడు ఇద్దరూ మాట్లాడుకోరు. అక్క, తమ్ముడు ఇద్దరు కనీసం ఒకరినొకరు చూసుకోవడం లేదు. పార్టీలో లీసా తల్లి, తండ్రి ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు. అక్క, తమ్ముడు ఇద్దరూ సైలెంట్‌గా ఉంటారు. జాన్, లీసాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే పార్టీ అయిపోతుంది. రాత్రి పార్టీ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి బయలుదేరతారు. మళ్ళీ లీసా డాక్టర్ ఈవా దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ లీసాతో మాట్లాడుతూ మీ తమ్ముడితో అలా చేసినప్పుడు నీకు మజాగా అనిపించిందా అంటుంది. ఈ మాట విని లీసా సైలెంట్‌గా ఉంటుంది. అయితే డాక్టర్ ఈసారి మీ తమ్ముడు జాన్‌ని కూడా తీసుకురమ్మని చెప్తుంది. కొంచెం సేపు తర్వాత లీసా ఇంటికి వెళ్లి జాన్‌తో డాక్టర్‌ని కలిసిన విషయం చెప్తుంది. ఆ రికార్డింగ్ సంఘటనని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్తుంది. అందుకని ఈవా నీతో కూడా మాట్లాడాలి అనుకుంటుంది అని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం జాన్ స్కూల్‌కి వెళ్తుంటాడు. అప్పుడు లీసా వచ్చి మనం ఈరోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తనకు గుర్తు చేస్తుంది. జాన్ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాన్ ఈరోజు స్కూల్‌కి వెళ్ళకూడదు అనుకుంటాడు. అందుకనే ఒక థియేటర్‌లోకి వచ్చి మూవీ చూస్తూ ఉంటాడు. లీసా కొంచెం సర్దుకుంటూ ఉంటుంది.
కానీ జాన్ పరిస్థితి మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అక్క, తమ్ముడు డాక్టర్ ఈవా క్లినిక్‌లో ఉంటారు. డాక్టర్ వీళ్ళతో మాట్లాడుతూ జాన్‌ని మీ అక్కతో ఆ రోజు చేసిన పనిలో నీకు మజా అనిపించిందా అని అడుగుతుంది. డాక్టర్ మాట విని జాన్ రూమ్‌లో నుంచి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఈవా కూడా బయటకొస్తుంది. అప్పుడు జాన్ ఈవాతో లీసాతో నాకు ఆ రోజు మజాగా అనిపించింది అంటాడు. ఆ తర్వాత అక్క, తమ్ముడు ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరతారు. ఈవా లీసాకి జాన్‌కి నీతో అలా చేయడం మంచిగా అనిపించిందంట అని చెప్పి ఉంటుంది. జాన్, లీసాలు మళ్ళీ సాధారణంగా మాట్లాడుకుంటారు. ఈవాతో మాట్లాడిన తర్వాత జాన్ మనసు కూడా కుదుటపడింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి రూమ్‌లో వాళ్ళు వెళ్లి పడుకుంటారు. కొన్ని రోజుల తర్వాత లీసా పరిస్థితి సాధారణంగా అయిపోతుంది. ఆమె డేవిడ్‌తో నిశ్చితార్థం చేసుకుంటుంది. ఈవానే లీసాని బాగు చేసి పెళ్లికి రెడీ అయ్యేలా ట్రీట్మెంట్ చేసింది. లీసాకి నిశ్చితార్థం జరగడం జాన్‌కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తను మనసులో లీసాని కావాలి అనుకుంటున్నాడు. మరుసటి రోజు జాన్ ఈవా క్లినిక్‌కి వెళ్తాడు. అయితే ఈవా పని మీద వేరే ఊరు వెళ్ళింది. లీసా ఎంగేజ్‌మెంట్ వల్ల జాన్ బుర్ర పాడైపోయింది. అందువల్ల ఆమె మీద కోపం పెంచుకున్నాడు. రాత్రి లీసా జాన్ దగ్గరికి వచ్చి, "నువ్వు నాతో ఎంజాయ్ కోరుకుంటున్నావు అని. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఇలాంటిది కుదరదు" అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడు జాన్ ఆమెతో, "ఆ రోజు నాతో నీకు కూడా మజా వచ్చిందా?" అని అడుగుతాడు. అప్పుడు లీసా, "నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి జాన్ లీసా రూమ్‌లోకి వెళ్లి ఆమెను బలవంతంగా దబిడి చేస్తాడు. మరుసటి రోజు లీసా కంగారుగా ఉంది. కానీ ఈ నా కొడుకు జాన్ రూమ్‌లో హాయిగా నిద్రపోతూ ఉంటాడు. లీసా తర్వాత ఏం చెయ్యాలా అని రోజంతా ఆలోచిస్తూ ఉంటుంది. అలా చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత డేవిడ్ దగ్గరికి వెళ్లి, "మనం త్వరగా పెళ్లి చేసుకోవాలి. నాకు మా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు" అంటుంది. మరోవైపు జాన్ ఇంట్లో అదోలా ఉండడం వాళ్ళ అమ్మ గమనించి తన దగ్గరికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎంతసేపు అడిగినా కూడా తను ఏ సమాధానం చెప్పడు. మరోవైపు లీసా నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందువల్ల జాన్‌కి ఆందోళన ఎక్కువైంది. 2 రోజుల తర్వాత పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆమెకి పెళ్లి జరగడం చూసి జాన్ కంగారు పడుతూ ఉంటాడు. పెళ్లిలో అందరూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఉంటారు. కానీ జాన్ ఒక్కడే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. అంతలో డేవిడ్ బాత్రూమ్‌కి వెళ్తాడు. జాన్ ఒక కత్తి తీసుకొని తన వెంటే వెళ్తాడు. జాన్ గాడి కత్తితో వాళ్ళ బావని పొడవాలి అనుకుంటాడు. కానీ అంత ధైర్యం చేయలేకపోతాడు. ఆ తర్వాత జాన్ ఒక గ్లాసులో వైన్ పోయించుకొని బాత్రూంలోకి వెళ్ళి చేతి పని చేసుకొని తన పాదరసాన్ని గ్లాసులో వేసి తీసుకెళ్లి తన బావకి తాగమనిస్తాడు. మందులో ఏముందో తెలియదు కాబట్టి వాళ్ళ బావ మందు మొత్తం తాగేస్తాడు. తెల్లారేసరికి లీసా పెళ్లి జరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత వీడ్కోలు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. లీసా తన తండ్రిని, తల్లిని కౌగిలించుకుంటుంది. డేవిడ్ జాన్‌ని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత జాన్ లీసాని గట్టిగా కౌగిలించుకుంటాడు. జాన్ లీసాని తన కౌగిలిలో నుంచి వెళ్ళకూడదు అనుకుంటాడు. లీసా జాన్‌ని వదిలించుకొని డేవిడ్‌తో వెళ్ళిపోతుంది. జాన్ లీసాని ప్రేమిస్తున్నాడు. కానీ లీసా డేవిడ్‌తో పెళ్లి చేసుకొని అతనితో పాటు వెళ్ళిపోయింది. జాన్‌కి లీసాతో ఎంజాయ్‌మెంట్ దొరికింది అని అనుకుంటున్నాడు. లీసాకి కూడా అలా కలవడం నచ్చింది. కానీ తన మనసు అంగీకరించలేదు. తను అక్క, తమ్ముడు బంధాన్ని సమాజం దృష్టిలో పాడు చేయాలి అనుకోవడం లేదు. లీసా మనసులో కూడా జాన్ మీద ప్రేమ ఉంది. ఆమె తన మనసు అదుపు తప్పేలోపు డేవిడ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుని తన తమ్ముడి నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంది. నార్మన్ వీళ్ళతో తీసిన వీడియో ఏమైందో అది ఇంటర్నెట్‌లో గానీ ఎక్కడా బయటికి రాలేదు. అయితే ఈ స్టోరీ మొత్తం యథార్థ సంఘటన ఆధారంగా తీసింది. చాలా రోజుల తర్వాత ఈ విషయం ప్రజలకు తెలిసింది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.